కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. మరి కాసేపట్లో తన బడ్జెట్ టీంతో కలిసి రాష్ట్రపతి భవన్కు బయలుదేరతారు. రాష్ట్రపతితో సమావేశం అనంతరం 10 గంటలకు పార్లమెంటుకు చేరుకుంటారు. 10:15కి కేంద్ర కేబినెట్ భేటీ జరగనుంది. మంత్రివర్గంలో బడ్జెట్ ఆమోదిస్తారు. 11 గంటలకు నిర్మలా సీతారామన్ లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెడతారు. దాదాపు 1:45 నిమిషాల పాటు బడ్జెట్ చదువుతారు. లోక్సభలో బడ్జెట్ ప్రసంగం పూర్తయిన తర్వాత బడ్జెట్ ప్రతిని రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. సాయంత్రం 4 గంటలకు నిర్మలా సీతారామన్ ప్రెస్ మీట్ ఉంటుంది. దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటును స్థిరంగా ఉంచుతూనే సామాన్యుడి జేబుకు ఊరటనిచ్చే నిర్ణయాలను నిర్మలా సీతారామన్ ప్రకటిస్తారా లేదా అన్నది ఉత్కంఠగా మారింది. భారతీయ ఆర్థిక సంవత్సరాన్ని 7.3% ఆర్థిక వృద్ధితో ముగించనుంది. ఆర్థిక సర్వే 2026 ప్రకారం భారత ఆర్థిక వ్యవస్థ 2026-27 ఆర్థిక సంవత్సరంలో 6.8 నుంచి 7.2% వృద్ధిని నమోదు చేసే అవకాశం ఉంది. ఇక దేశ ద్రవ్యలోటు 2025 డిసెంబర్ చివరి నాటికి 8.55 లక్షల కోట్లుగా నమోదైంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యలోటు జీడీపీలో 4.4% లేదా 15.69 లక్షల కోట్లుగా ఉండొచ్చని కేంద్రం అంచనా వేసింది. మరోవైపు జీడీపీ $4 ట్రిలియన్ ప్రకటించింది. రిటైల్ ద్రవ్యోల్బణం 2% కంటే తక్కువగా ఉంది. రాబోయే నెలలో రిజర్వ్ బ్యాంక్ లక్ష్యం కంటే కూడా తక్కువగా ఉంటుందని అంచనా. దేశ జనాభాలో దాదాపు సగం మందికి ఆధారమైన వ్యవసాయ ఉత్పత్తి బలంగా ఉంది. ధాన్యం ఉత్పత్తి బాగుంది. ప్రభుత్వ గోదాంలో తగినంత నిల్వ ఉంది. ఇవి గ్రామీణ ఆదాయాలను పెంచుతున్నాయి. గత సంవత్సరం ఆదాయ పన్ను కోత, వినియోగంపై జీఎస్టీ సరళీకరణ కూడా వినియోగదారుల డిమాండ్ను పెంచాయి, వ్యయాన్ని ప్రోత్సహించాయి. ద్రవ్యోల్బణం పెరుగుతున్న నిత్యావసర ధరల నేపథ్యంలో మధ్యతరగతి ప్రజలు, వేతన జీవులు ఆదాయ పన్ను మినహాయింపులు, స్టాండర్డ్ డిడక్షన్ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. అటు చిరు వ్యాపారులు, ఇటు బడా కార్పొరేట్ సంస్థలు కూడా తమ రంగానికి ఊతమిచ్చేలా ప్రకటనలు ఉంటాయని భావిస్తున్నారు. 2024, 2025, 2026 బడ్జెట్లు గణనీయమైన పన్ను తగ్గింపులు, రిటర్న్స్ అందించాయి. గత బడ్జెట్ వేతన మిత్రగా పేరొందింది. ఈసారి కూడా మినహాయింపులు, తగ్గింపులను కొనసాగించే అవకాశం ఉంది. స్టాండర్డ్ డిడక్షన్ను పెంచొచ్చు. దీర్ఘకాలిక పెట్టుబడి లాభాలపై మినహాయింపు పరిమితిని 2 లక్షల రూపాయలకు పెంచే అవకాశం ఉంది. ఆరోగ్య బీమాపై పన్ను తగ్గింపులు, గృహ రుణాల చెల్లింపులపై పన్నుల పరంగా కొంత వెసులుబాటు కల్పిస్తారని ఆశిస్తున్నారు.